ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం కష్టమని భావిస్తోంది ఆర్థిక శాఖ. అందుకే ఇప్పుడున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం ఈ నెల 22వ తేదీ లేదా దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మరో 4 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఏపీ ఆర్థిక శాఖ ఆలోచనలు చేస్తోంది. ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో 2 నెలల సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అప్పటికి ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని, అప్పుడు సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దగ్గర కూడా తీసుకెళ్లింది. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది. కొత్త ఇసుక పాలసీపై కేబినెట్ చర్చ జరగనుంది. ఉచిత ఇసుక విషయంలో ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక పాలసీ, తల్లికి వందనం విధి విధానాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అమరావతి నిర్మాణం, ఇక మొదటి దశలో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ కేబినెట్లో కొన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఈ రోజు 11 గంటలకి కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ కేబినెట్ మీటింగ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరగనుంది. అన్ని మంత్రివర్గానికి సంబంధించిన అందరూ కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో అటెండ్ అవుతారు. ప్రధానంగా కూడా మొట్టమొదటిగా కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ గా కూడా చెప్పవచ్చు. అంటే గతంలో జరిగినటువంటి మీటింగ్ కన్నా కూడా ఇప్పుడు ఏంటంటే సమగ్రమైనటువంటి పాలసీ విధానాన్ని ఈ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మామూలుగా మాత్రం తప్పనిసరిగా కూడా ఇక్కడ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి రాష్ట్రంలో వివిధ శాఖల్లో అనిశ్చిత పరిస్థితి కారణంగా కూడా బడ్జెట్ అనేది కేటాయించడంలో కూడా అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసిన తర్వాత బడ్జెట్ కేటాయించాలని అనుకున్నారు. అందుకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2 నెలల పాటు పెంపుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా ఇసుక పాలసీ, ప్రధానంగా కూడా గత ప్రభుత్వం ఇసుక పాలసీ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో అవి తీవ్రమైనటువంటి ఈ ఇబ్బందులను అయితే కలిగించాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఇసుక పాలసీని, ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన అంశాలన్నీ దాంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు కానీ అటు వినియోగదారుడికి ఇబ్బంది కలిగిన విధంగా కూడా ఇసుక పాలసీ ఉండాలని దానికి సంబంధించిన కూడా విధి విధానాలను ఖరారు చేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి, పోలవరానికి సంబంధించి బలవంతంగా చేయాల్సిన పరిస్థితి ఉంది అని సూపర్ 6 కు సంబంధించిన హామీలకు సంబంధించిన అంశాలను కూడా వీటిలో పొందుపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా రేపు 4వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కేబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే నిన్న శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో, శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలు కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. సునీల్. రైట్ రవికృష్ణ.